ఇంజనీరింగ్ గ్రాఫిక్స్ అండ్ డిజైన్ వీడియో లెక్చర్కు స్వాగతం. ఈ వీడియోలో పెంటాగనల్ ప్రిజం యొక్క ప్రొజెక్టెడ్ ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ గీసే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోలో కనిపిస్తున్న సాలిడ్ మోడల్ పెంటాగనల్ ప్రిజంకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇది టాప్ బేస్ అవుతుంది. 1 2 3 4 5 ఓ అనేది సెంటర్ అవుతుంది. అదేవిధంగా ABCDE బాటమ్ బేస్ అవుతుంది. P అనేది బాటమ్ బేస్ సెంటర్ అవుతుంది. ఈ టాప్ బేస్ 1 2 3 4 5 బాటమ్ బేస్ ABCDE రెక్టాంగులర్ ఫేసెస్తోని కనెక్ట్ చేయబడి ఉంది. (1A) ఒక రెక్టాంగులర్ ఫేస్ అవుతుంది. 2BC3 మరో రెక్టాంగులర్ ఫేస్ అవుతుంది. 3CD4 ఇది కూడా ఒక రెక్టాంగులర్ ఫేస్ అవుతుంది. 4DE5 ఇది ఒక రెక్టాంగులర్ ఫేస్ అవుతుంది ఇచ్చిన ప్రిజంకు. 5EA1 ఇది కూడా ఒక రెక్టాంగులర్ ఫేస్ అవుతుంది. టాప్ బేస్ సెంటర్ ఓకు, బాటమ్ బేస్ సెంటర్కు పీకి మధ్యలో ఒక లైన్ ఉంది అనుకుంటే ఆ లైన్ ఈ సాలిడ్ మోడల్కి యాక్సిస్ అవుతుంది. పెంటాగనల్ ప్రిజం యొక్క ట్రాన్స్పరెంట్ మోడల్ ఫస్ట్ క్వాడ్రంట్లో పెట్టడం జరిగింది. ఇక్కడ AB సైడ్ ఆఫ్ ది బేస్ ఈ రెడ్ లైన్కు కోయిన్సైడ్ అయ్యే విధంగా పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ సాలిడ్ మోడల్ AB సైడ్ ఆఫ్ ది బేస్ ఇన్ ద HP అని చెప్పవచ్చు. ఈ ఓరియంటేషన్లో ఇలా పెట్టిన పెంటాగనల్ ప్రిజం మోడల్ను ఇన్ఫనైట్ ఫ్రంట్ నుండి చూస్తే ఫ్రంట్ వ్యూ ఎగ్జాక్ట్గా ఇలా కనపడే ఛాన్స్ ఉంటుంది. బాటమ్ బేస్ ఒక లైన్ లాగా కనబడుతుంది. XY రిఫరెన్స్ లైన్కి ఒక ఇన్సైడ్ అవుతుంది. టాప్ బేస్ కూడా ఒక లైన్ లాగా కనబడుతుంది ఫ్రంట్ వ్యూలో. అదేవిధంగా రెక్టాంగులర్ ఫేస్ 1AB2 వర్టికల్ ప్లేన్లో ఒక లైన్ లాగా కనబడుతుంది. 2B 1Aకు కోయిన్సైడ్ అవుతుంది వర్టికల్ ప్లేన్లో. 2B లాంగర్ ఎడ్జ్ 1A లాంగర్ ఎడ్జ్ సింగిల్ లైన్ లాగా వర్టికల్ ప్లేన్లో కనబడుతుంది. అదేవిధంగా 3C లాంగర్ ఎడ్జ్ 5U లాంగర్ ఎడ్జ్ ఇన్ఫనైట్ ఫ్రంట్ నుండి చూసినట్లయితే అవి రెండు కూడా కోయిన్సైడ్ అవుతున్నాయి. సింగిల్ లైన్ లాగా వర్టికల్ ప్లేన్లో కనబడుతున్నాయి. ఫ్రంట్ వ్యూ రైట్ ఎండ్లో 4D లాంగర్ ఎడ్జ్ కనబడుతుంది. లెఫ్ట్ సైడ్లో రెక్టాంగులర్ ఫేస్ సింగిల్ లైన్ లాగా కనబడుతుంది. ఫ్రంట్ వ్యూలో గమనించినట్లయితే టాప్ బేస్లో 2 1 సింగిల్ పాయింట్ దగ్గర కోయిన్సైడ్ అవుతున్నాయి. అదేవిధంగా 3 5 సింగిల్ పాయింట్ దగ్గర కోయిన్సైడ్ అవుతున్నాయి. ఇక్కడ ఎండ్లో ఒకటే కార్నర్ ఉంది 4 కాబట్టి 4 ఫ్రంట్ వ్యూలో కనబడే ఛాన్స్ ఉంది. బాటమ్ బేస్ గమనించినట్లయితే A కార్నర్ B కార్నర్ సింగిల్ పాయింట్ దగ్గర కోయిన్సైడ్ అవుతున్నాయి ఫ్రంట్ వ్యూలో. అదేవిధంగా CE సింగిల్ పాయింట్ దగ్గర కోయిన్సైడ్ అవుతున్నాయి. రైట్ సైడ్ బాటమ్ కార్నర్ D సింగిల్ పాయింట్ కనబడుతుంది ఫ్రంట్ వ్యూలో. మొత్తం మీద ఇన్ఫనైట్ ఫ్రంట్ నుండి చూస్తే ఫ్రంట్ వ్యూ ఒక రెక్టాంగులర్ షేప్లో కనబడే ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా టాప్ వ్యూ గమనించినట్లయితే టాప్ వ్యూ ఎగ్జాక్ట్గా పెంటాగనల్ షేప్లో కనబడే ఛాన్స్ ఉంటుంది.
టాప్ బేస్ 1 కార్నర్ బాటమ్ బేస్ ఏ కార్నర్తో కోయిన్సైడ్ అవుతుంది. టాప్ బేస్ బి కార్నర్ బాటమ్ బేస్ కార్నర్ బీతో టాప్ బేస్ కార్నర్ 2 కోయిన్సైడ్ అవుతుంది. బాటమ్ బేస్ కార్నర్ సితో టాప్ బేస్ కార్నర్ 3 కోయిన్సైడ్ అవుతుంది. బాటమ్ బేస్ కార్నర్ డీతో టాప్ బేస్ కార్నర్ 4 కోయిన్సైడ్ అవుతుంది. బాటమ్ బేస్ కార్నర్ ఈతో టాప్ బేస్ కార్నర్ 5 కోయిన్సైడ్ అవుతుంది. టాప్ వ్యూ హారిజాంటల్ ప్లేన్లో కనబడుతుంది. డ్రాయింగ్ షీట్ వ్యూలో కనిపిస్తున్న ఈ ప్రొజెక్టెడ్ ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ పెంటగానల్ ప్రిజంను సూచిస్తాయి. ఇది పెంటగానల్ ప్రిజం ఫ్రంట్ వ్యూ అవుతుంది. ఇది ప్రొజెక్టెడ్ టాప్ వ్యూ అవుతుంది. ఈ ప్రొజెక్టెడ్ ఫ్రంట్ వ్యూ అండ్ టాప్ వ్యూ పెంటాగానల్ ప్రిజం ప్రొజెక్టెడ్ వ్యూస్ గీసేటప్పుడు సైడ్ ఆఫ్ ద బేస్ ఈజ్ ఇన్ ద హెచ్పి అని ఇచ్చినప్పుడు, లేదా కార్నర్ ఆఫ్ ది బేస్ ఈజ్ ఇన్ ద హెచ్పి అని ఇచ్చినప్పుడు కూడా 2 సందర్భాల్లో ప్రొజెక్టెడ్ వ్యూస్ గీయవచ్చు. సైడ్ ఆఫ్ ది బేస్ ఏబీ ఈజ్ ఇన్ ద హెచ్పి అని ఇస్తే ఏబీ నుండి రిఫరెన్స్ లైన్ గీసుకుంటాము. లేదా కార్నర్ ఆఫ్ ది బేస్ డి ఈజ్ ఇన్ ద హెచ్పి అని ఇస్తే డి నుండి రిఫరెన్స్ లైన్ గీస్తాము.